రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై వెలమ కులస్తులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లిలోని ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో వెలమ కులస్తులు వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించారని వెలమ కులస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక కులాన్ని విమర్శించడంపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలన్నారు. వెంటనే ఎమ్మెల్యే శంకర్పై చర్యలు తీసుకోకపోతే తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో రాజకీయ నాయకులు కులాలకు సంబంధించి ప్రస్తావించడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వెల్మ సోదరుల తరఫున మా కమ్యూనిటీ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య గారు సార్ వారి మానసిక స్థితి బాగుందా లేదా, వాళ్ళు నిన్న మాట్లాడమే కాకుండా ఇంతకుముందు అసెంబ్లీలో కూర్చొని కూడా బడ్జెట్ ఇచ్చిన రోజు కూడా వారి పరిస్థితి విచిత్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎప్పుడు ఈ కులాల మీద ద్వేషాలు లేవు. అంటే ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది, దీని బ్యాక్ ఏం జరుగుతుందో తెలియదు. కాకుండా ఒకటి ఏంటంటే ఒక కులాన్ని ఒకరి అమ్మను ఇలా దూషించడం వల్ల మనోభావాలు దెబ్బతింటాయి. అదైనా షాద్నగర్ గారు తెలుసుకొని ఎవరి తల్లి వారి గొప్పది, ఎవరి కులం వారి గొప్పది. ఒకరి కులాన్ని వేరే కులాన్ని ద్వేషించడం, మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు ఇది మంచిది కాదు. మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తిట్టారా, మీ పార్టీలో ఉన్న కులం ఆ కులం మీకు నచ్చినప్పుడు వాళ్ళని తిట్టబోయి మొత్తం మా సమాజాన్ని తిట్టారా, అది మీరు ఒకటి క్లారిటీ ఇవ్వాలా. దీని గురించి మరి దీని వెనుక ఎవరున్నారు, దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తుండ్రు, పిసిసి అధ్యక్షుడు చేస్తుండ్రా, ముఖ్యమంత్రి గారు చేస్తుండ్రా, మీ అధిష్టానం ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి మా వెల్మ సోదరుల తరఫున